వారసత్వ ఆస్తులు అంటే ఏంటి? ఈ వారసత్వ ఆస్తులకు సంబంధించి ఎలాంటి చట్టాలు అమల్లో ఉన్నాయి? వారసత్వ ఆస్తులు అంటే ఆ, తాతల నుంచి కానివ్వండి, అలాగే తండ్రుల నుంచి ద్వారా కానీ మనం సంక్రమించినటువంటి ఆస్తిని మనం వారసత్వ ఆస్తి అంటాం మేడం. దీనికి సంబంధించి హిందూ వారసత్వ చట్టం ఒకటి ఉంది మనకి, అలాగే ఇండియన్ వారసత్వ చట్టం అనేది కూడా ఒకటి ఉంది మనకి. ఈ రెండింటి ద్వారా మనకు ఆస్తుల పంపకాలు ఎలా చేయాలి ఏంటి అనేది నిర్దిష్టంగా రాసుకొని ఉంటారనమాట. ఎప్పుడైనా వీలునామా రాకుండా చనిపోయినట్లయితే ఆస్తులను ఎలా పంచాలనే విషయాన్ని మనం ఈ చట్టాల ద్వారా మనం నిర్ణయిస్తాం. అలాగే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వీలునామా రాస్తారు. వీలునామా రాసినప్పుడు మనకి ప్రత్యేకంగా మనము ఈ చట్టాల గురించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వీలునామా ఏ విధంగా అయితే ఉందో ఆ వ్యక్తి యొక్క విష్ ప్రకారంగా మనం ఆస్తిని కూడా పంచే అవకాశం ఉంటుంది. మీ ప్రాపర్టీ మీ తాతగారిది కానీ అమ్మమ్మ గారిది అయినప్పుడు ఆస్తి కాగితాలన్నీ కూడా మీ అన్నయ్య గారి దగ్గర ఉన్నంత మాత్రాన ఆయన ఒక్కడికి హక్కు రాదు. వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హక్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒరిజినల్ కాగితాలు లేనంత మాత్రం హక్కు పోతుందని మాత్రం అనుకోమాకండి. మీకు కోర్టులో పార్టీషన్ దావా వేసుకోవడం ద్వారా మీరు మీ యొక్క వాటాను మీరు పొందే అవకాశం ఉంది. ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సమానమైన వాటా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒరిజినల్ ఆయన దగ్గర ఉన్నంత మాత్రాన ప్రాపర్టీ ఆయనకు వచ్చే అవకాశం లేదు.